ఈ మ్యాప్లో కనిపిస్తున్న భారతీయ రాష్ట్రం పేరు అరుణాచల్ ప్రదేశ్. దీన్ని చైనా వెరైటీగా మ్యాండరిన్ భాషలో జాగ్నాన్ అని పిలుస్తుంటుంది, లేదా దీన్ని సౌత్ టిబెట్ అని పిలుస్తూ ఉంటుంది అనమాట. చైనా అరుణాచల్ రాష్ట్రాన్ని తమ భూభాగంగా ఎప్పటి నుండో క్లెయిమ్ చేస్తోంది. అరుణాచల్లో దాదాపు 100కు పైగా పేర్లను 2017 నుండి చైనా మారుస్తూ వస్తోంది. బట్ ఈసారి మనం అరుణాచల్ యొక్క పేర్లను మార్చేసి ఇండియాలో కలిపేశాం. ఫర్ ద ఫస్ట్ టైం ఎల్ఏసీకు అవతల వైపు ఉన్న అంటే చైనా యొక్క భూభాగాల యొక్క పేర్లను కూడా మార్చేశాం. ఇంతకు ముందు ఎలా అంటే చైనా పేర్లను మార్చేది, ఇండియా కోపంగా రియాక్ట్ అయ్యేది, రిజెక్ట్ చేసేది అనమాట. బట్ ఈసారి మనం పేర్లను మార్చేసరికి చైనా చాలా కోపంతో ఊగిపోయింది అనమాట. చైనాకు అరుణాచల్ అబ్సెషన్ ఏంటి, ఎందుకు ఈ రాష్ట్రంపై కన్నేసింది, అరుణాచల్లో రేర్ ఎర్త్, గోల్డ్, వాటర్, వ్యూహాత్మకమైన భూభాగాలు అసలు ఏమున్నాయి, వై అరుణాచల్ అనేది చెప్తా. అరుణాచల్ ప్రదేశ్ టిబ్బెట్తో బార్డర్ను షేర్ చేసుకుంటుంది, చైనాతో కాదు. టిబ్బెట్ను చైనా ఆక్రమించింది కాబట్టే చైనా దీనికి యాక్చువల్ ఓనర్ కాదు అనమాట. ఇండియా చైనా మధ్య బార్డర్ను ఎల్ఏసి అంటారు, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఎల్ఏసీలో వెల్ డిఫైన్డ్ బార్డర్ లేదు. ఇండియా పాకిస్తాన్ మధ్య బార్డర్ ఎల్ఓసి. ఎల్ఓసిలో ఎలాగైతే పర్ఫెక్ట్గా బార్డర్ ఫెన్సింగ్ ఉందో అలా ఎల్ఏసీ దగ్గర లేదు, అందాజుగా గీసిన బార్డర్ అది. కొన్నిసార్లు ఇండియన్ ఆర్మీ చైనా వైపు, చైనా ఆర్మీ మన వైపు తెలియకుండా చొరబాటు చేస్తూ ఉంటారు. ఈ బార్డర్ను గీయాలి అని మనం ఎప్పటి నుండో చైనాతో డిస్కషన్స్ పెట్టాం. బట్ చైనా ఒక్క మాట మీద నిలబడడం లేదు. ఇదిగో వస్తా అదిగో వస్తా అని చెప్పి ఈ బార్డర్ ఇష్యూను అలాగే ఎక్స్టెండ్ చేస్తూ వస్తోంది అనమాట. సో ఇండియా చైనా మధ్య సరైన బార్డర్ లేదు. 1962 యుద్ధానికి ముందు మన నాయకులు హిందీ చిన్ని భాయి భాయి అనేవారు. మనకన్నా ఫస్ట్ చైనానే, చైనాకి అన్ని ఇవ్వండి ఆ తర్వాత మేము అని చెప్పి చైనా లవ్ ట్రాప్లో పడ్డాం. అప్పటి సెంటిమెంటల్ ఫూల్స్ అయిన ఇండియన్స్ను ఏమార్చి చైనా సీక్రెట్గా అరుణాచల్ బార్డర్ దగ్గర, హిమాలయన్ కొండల దగ్గర, టిబెట్ సైడ్లో మంచి రోడ్స్ కట్టుకుంది. 1962 యుద్ధంలో ఈ రోడ్స్ ద్వారా తవాంగ్, బోమ్డిలా, వలాంగ్ వంటి ఏరియాస్లో అంటే ఇండియన్ సైడ్ను ఆక్రమించింది అనమాట. మనం బార్డర్ వరకు చేరుకోవాలి అంటే మన దగ్గర రోడ్స్ లేవు, ప్రాపర్ గేర్ లేదు, వింటర్ క్లోత్స్ లేవు, బూట్స్ లేవు. చైనాపై వలకమాలిన ప్రేమ చూపించినందుకు చెప్పుతో కొట్టారు. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ రెండింటినీ ఆక్రమించారు. సెటిల్మెంట్లో భాగంగా అక్సాయ్ చిన్ చైనాకు వెళ్ళిపోయింది, అరుణాచల్ ప్రదేశ్ను మనకు వదిలేశారు. ఫ్రేమ్ను 2017కు కట్ చేస్తే చైనా అరుణాచల్ ప్రదేశ్ పేరును జాగ్నాన్ అని చెప్పి మార్చేసింది. ఈ మ్యాప్ను అఫీషియల్గా రికార్డ్ చేసింది. 2021లో 15 లొకేషన్ యొక్క పేర్లను మ్యాండరిన్లో మార్చేసింది. రికార్డ్స్ను భద్రపరుచుకుంది. 2023లో కూడా 11 ప్లేసెస్ను మార్చేసింది. 2024లో 15 ప్లేసెస్ యొక్క పేర్లను మార్చేసింది. ఈ విధంగా 110 ఇండియన్ నేమ్స్ను మ్యాండరిన్లో చేంజ్ చేసింది. కొత్త మ్యాప్స్ను భద్రపరచడం అంటే రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది. పేర్లు మార్చినంత మాత్రాన వారిది అయిపోతుందా అంటే అయిపోతుంది. గేమ్ అండ్ క్యాచ్ను పట్టుకోండి. చైనా లీగల్ వార్ఫేర్ కోసం దీన్ని భద్రపరుస్తోంది. చైనాలో ఉన్న కార్యనిర్వహణ అధికారులు అంటే అక్కడి ఐఏఎస్ ఆఫీసర్స్ ద్వారా చైనీస్ ప్రభుత్వం ఈ స్టాండర్డైజ్డ్ మ్యాప్స్ను పబ్లిష్ చేస్తోంది. ఎక్కడ? చైనా యొక్క వెబ్సైట్స్లో పబ్లిష్ చేస్తున్నారు. చైనీస్ ప్రజల దృష్టిలో అరుణాచల్ ప్రదేశ్ అనేది వాళ్ళదే. ఎవ్రీ ఇయర్ కొన్ని ఏరియాస్ యొక్క పేర్లను మార్చుతున్నారు. దీన్నే సలామీ స్లైసింగ్ అంటారు. అంటే ఒకేసారి రాష్ట్రం మొత్తాన్ని క్లెయిమ్ చేస్తే ఎవరూ నమ్మరు కాబట్టి చిన్న ఏరియాస్ను ఆక్రమించుకుంటూ పోతున్నారు. ఎప్పుడైతే చైనా పేర్లు చేంజ్ చేస్తుందో మనం రియాక్టివ్గా ఖండించేవాళ్ళం. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయ స్టేజ్లో అరుణాచల్ అనేది డిస్ప్యూటెడ్ ల్యాండ్గా మారింది. ఇక్కడ చైనా అంబిగ్విటీని క్రియేట్ చేస్తోంది. అంటే అరుణాచల అది ఎవరిది? చైనాది కాదా? ఓహో ఇండియాదా? ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో దీని గురించి క్లారిటీ లేకుండా చేస్తున్నారు. సౌత్ చైనా సీలో కూడా చైనా సేమ్ ఇలాగే చేసింది. అప్పట్లో చైనీస్ నేషనలిస్టులు అంటే చైనా యొక్క జాతీయవాదులు 1930స్లోనే 11 లైన్ను సౌత్ చైనా సీలో గీశారు అండ్ ఆ మ్యాప్ను పబ్లిష్ చేశారు, రికార్డ్ చేసుకున్నారు. 1971లో సర్వే చేసినప్పుడు సౌత్ చైనా సీలో ఆయిల్ అండ్ గ్యాస్ యొక్క నిల్వలు ఉన్నాయి, వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఇక్కడ ఉన్నాయి అండ్ ప్రపంచం యొక్క 70% వ్యాపార నౌకలు ఈ దారి గుండానే వెళ్తున్నాయి అనే విషయాన్ని చైనా గ్రహించింది. వెంటనే చైనా ఈ సౌత్ చైనా సీ మ్యాప్ను బయటికి తీసింది. 1930స్లోనే మా తాత ముత్తాతల యొక్క ఏరియానే ఈ సౌత్ చైనా సీ అని చెప్పి సముద్రం మొత్తాన్ని క్లెయిమ్ చేసేసింది. పాపం మిగతా సౌత్ ఈస్ట్ దేశాలు లైక్ కంబోడియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా ముక్కున వేలేసుకున్నారు. 2016లో ఈ ఇష్యూ అంతర్జాతీయ కోర్టు వరకు వెళ్ళింది. ఇంటర్నేషనల్ జడ్జెస్ ఏమంటారు అంటే అన్క్లోజ్ ట్రీటీ అనేది ఒకటి ఉంది. వారి యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లో అంటే వారి యొక్క సముద్రంలో
నువ్వు ఎలా వ్యాపారం చేస్తావు, నువ్వు ఎలా దాన్ని క్లెయిమ్ చేస్తావు అని చైనాను అడిగితే చైనా ఏమని సమాధానం ఇస్తుందో తెలుసా? 1930sలోని తాళపత్రాన్ని బయటికి తీసి 11 లైన్ను చూపించి ఇది మాదే, కావాలంటే ఈ మ్యాప్ చూడండి, ఇదిగో ప్రూఫ్స్, అంక్లోజ్ స్ట్రీట్ను మేము లెక్క చేయము అంటే ఎర్ర చీర వేసుకుందల్లా నాడదే అన్నట్లు ఎవరైతే ఆ చైనీస్ ముఖం వేసుకొని ఉంటారో వాళ్ళందరూ మా వాళ్ళే అన్నట్లు, వాళ్ళు ఉండే భూమి మొత్తం మాదే అన్నట్లు చైనా బిహేవ్ చేస్తుంది. అండ్ చైనా సౌత్ చైనా సీలో కృత్రిమ దీవుల్ని కూడా కట్టుకుంది. సేమ్ స్ట్రాటజీ అరుణాచల్ ప్రదేశ్లో కూడా వాడుతున్నారు. దృశ్యం మూవీలో ఆ ఫాదర్ క్యారెక్టర్ ఏం చేశాడు? లీగల్ లేదా పోలీసులకు కావాల్సిన డేటాను కలెక్ట్ చేశాడు. ఫేక్ బస్ టికెట్స్, ఫేక్ మూవీ టికెట్స్, ఫేక్ రికార్డ్స్. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఈ డేటాను వాడి అంబిగ్విటీని క్రియేట్ చేశాడు, కన్ఫ్యూజన్ను క్రియేట్ చేశాడు, లా పోలీస్ వ్యవస్థను ఏమార్చాడు. ఇతనే హత్య చేసి ఉంటాడు అని అందరికీ తెలుసు, బట్ ఆధారాలు లేవు. ఇప్పుడు చైనా కూడా సేమ్ ఇదే చేస్తోంది. దృశ్యం మూవీను రిపీట్ చేయాలి అని చూస్తోంది. ఇప్పుడు అరుణాచల్లో కూడా చైనా జాంగ్న్యాన్, బొంగ్న్యాన్, చింగ్న్యాన్, మింగ్న్యాన్ అని చెప్పి, లంగ్ లఫత్ అని చెప్పి మ్యాండరిన్లో పేర్లు మారుస్తోంది. రేపు పొద్దున అంటే 10 years తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ అనేది అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళింది అనుకోండి. కోర్టుకు వీళ్ళు 2017లో మా బాబులు రిలీజ్ చేసిన మ్యాప్ చూడండి, ఇదిగో మ్యాండరిన్ భాషలో మా యొక్క ఏరియాస్ ఉన్నాయి, ఇదంతా మాదే అని చెప్తారు. అరుణాచల్లో ఏమో ఉంది, లేదు అంటే చైనా ఇంతగా ట్రై చేయదు అనుకుంటున్నారా? ఎస్, అరుణాచల్ అనేది గోల్డ్ మైన్ అండి. సెమీ కండక్టర్ చిప్స్కు కావాల్సిన అరుదైన ఖనిజాలు ఇక్కడే ఉన్నాయి. పాపంపరే డిస్టిక్లో నియోడైమియం ఖనిజాలు ఉన్నాయి అని చెప్పి కనుక్కున్నారు. ఫైటర్ జెట్ ఇంజన్స్ యొక్క స్టెల్త్కు కావాల్సిన రేర్ ఎర్త్స్, ఎలక్ట్రిక్ బ్యాటరీస్, సెమీకండక్టర్ చిప్స్కు కావాల్సిన అరుదైన ఖనిజాలు అరుణాచల్లో ఉన్నాయి. కాబట్టే చైనా ఇంతలా ట్రై చేస్తుంది. అరుణాచల్ అనేది హిమాలయన్ కొండ పర్వతాల పైన ఉంటుంది. అండ్ ఇది అంటే ఒక వాచ్ టవర్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ నుండి ఇండియా మియాన్మార్ పై నిఘాను ఉంచవచ్చు. ఇది స్ట్రాటజిక్, బట్ స్పిరిచువల్గా కూడా అరుణాచల్లో కనెక్షన్స్ ఉన్నాయి. అరుణాచల్ సైడ్లోని తవాంగ్ ఉంది కదా, అక్కడ తవాంగ్ మోనస్టరీ ఉంది. అంటే బౌద్ధ మతానికి అత్యంత పవిత్రమైన దేవాలయం అక్కడ ఉంది. బౌద్ధ మతంలో టాప్ 2 దేవాలయం ఇది. అంటే 5th దలైలామా కట్టించిన దేవాలయం. ఇక్కడే 6th దలైలామా కూడా పుట్టారు. ప్రస్తుతం దలైలామా ఇండియాలోనే ఉన్నారు. ఇండియా బుద్ధిస్ట్ మాంగ్ ద్వారా చైనాలో ఎక్కడ తిరుగుబాటు చేయిస్తుంది, లేదా నెక్స్ట్ దలైలామాను చైనా ప్రభుత్వం చెప్పిన వాళ్ళను నిర్మించకుండా వేరే వాళ్ళను ఎక్కడ నిర్మిస్తారు? లైక్ తవాంగ్ నుండి వీరేమైనా కూకు ప్లాన్ చేయగలరా? ఒకవేళ నెక్స్ట్ దలైలామా కూడా ఇండియన్ ఇంట్రెస్ట్ను కాపాడేవాడే అయితే చైనాలో తిరుగుబాట్లు చేయడానికి వీళ్ళు ఏదైనా చేయగలరు అని చెప్పి ఈ దేవాలయం కోసం కూడా చైనా ట్రై చేస్తోంది. తవాంగ్ టిబెట్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. తవాంగ్ నుండి టిబెట్ ప్రజలు ఎక్కడ బ్రెయిన్ వాష్ అవుతారేమో అని చెప్పి భయపడి కూడా కావాలని అరుణాచల్ను ఆక్రమించడానికి ట్రై చేస్తున్నారు. మావో జెడాంగ్ ఉన్నారు కదా, చైనా యొక్క లీడర్, ఒక అధికారిక సిద్ధాంతాన్ని ఆయన పాటించేవారు. అంటే డాక్ట్రైన్ అనమాట. ఆ డాక్ట్రైన్ ఏంటయ్యా అంటే టిబెట్ అనేది పామ్ అంట. 5 వేళ్లలో ఒకటి లదక్ అంట, నేపాల్, సిక్కిం, మియాన్మార్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అంట. మావో జెడాంగ్ చిరకాల కోరికను తీర్చడానికి షీ జిన్పింగ్ రంగంలో దిగాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నది యొక్క వాటర్ ఎక్కువగా స్టోర్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఎన్ని డ్యామ్స్ పైన ఉన్నా కూడా, ఎన్ని డ్యామ్స్ కట్టుకున్నా కూడా హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ ప్యూర్ వాటర్ అంటే డ్యామ్ ఉంది, అదంతా ఓకే. బ్రహ్మపుత్ర నది పైనుండి వస్తుంది, టిబెట్ నుండే వస్తుంది. బట్ ఆ నది యొక్క వాటర్ స్టోరేజ్ ఉంటుంది కదా, అది ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంది లక్కీలీ. సో హైయెస్ట్ వాల్యూమ్ ఆఫ్ ప్యూర్ వాటర్ చైనాకు కూడా కావాలి. చైనాలో వాటర్ స్కేర్సిటీ ఉంది. ఎందుకు స్కేర్సిటీ ఉంది అంటే ఇండియాలో మనం 3 or 4 గిగావాట్ డేటా సెంటర్ కడితేనే కొంతమంది మేధావులు వచ్చేసి గ్రౌండ్ వాటర్ ఖాళీ అయిపోతుంది, వాతావరణం కలుషితం అవుతుంది, బ్యాన్ డేటా సెంటర్ అని చెప్పి ప్రొటెస్టులు చేస్తున్నారు. బట్ చైనా దగ్గర 40 గిగావాట్ డేటా సెంటర్స్ ఉన్నాయి. వాటికి నీళ్లు కావాలి. రైట్, బ్రహ్మపుత్ర నదిని డేటా సెంటర్కు డైవర్ట్ చేయడానికి లేదా తమ కోసం అంటే పర్సనల్లీ వాడుకోవడానికి కూడా నీళ్లు కావాలి. ప్యూర్ వాటర్ ఉంది కదా, ఇది రివర్ కాబట్టి ప్యూర్ వాటర్ను వీళ్ళు క్యాప్చర్ చేయడానికి కూడా అరుణాచల్ ప్రదేశ్ను క్లైమ్ చేస్తున్నారు అనమాట. ఒక 10-20 years తర్వాత వాటర్ స్కార్సిటీ వచ్చేస్తే, లైక్ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయినప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అనేది ఒక వాటర్ సోర్స్ లాగా చైనాకు మారుతుంది. అరుణాచల్ ఎందుకు కావాలి అంటే 1 స్ట్రాటజిక్, 2 స్పిరిచువల్, 3 ట్రేడ్, 4th టెక్నాలజీ అండ్ 5th ఎక్స్పాన్షనిజం అనమాట. ఇలా 5 రీజన్స్ ఉన్నాయి. మనం ఈసారి రివర్స్లో పేర్లు మార్చేసరికి చైనా కోపంతో ఊగిపోయింది అన్నమాట. ఫస్ట్ టైం ఇండియా రిలీజ్ చేసిన మ్యాప్స్ను ఖండించింది. ఇండియా కూడా స్లోగా సలామీ స్లైసింగ్ అంటే రివర్స్ స్ట్రాటజీను పాటిస్తోంది. ఒక అబద్ధాన్ని అబద్ధం అని 10 సార్లు చెప్తే
అబద్ధం కూడా నిజమవుతుంది. ఇది కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతం. ఈసారి అంటే ఫర్ ద ఫస్ట్ టైం మొన్న లాంగ్జూ అనే ఏరియా యొక్క పేరును కూడా మార్చేసింది. లాంగ్జూ ఇండియా యొక్క భూభాగమే అని చెప్పేసింది. ఈ లాంగ్జూ అనే ఏరియా ఎగ్జాక్ట్గా ఎల్ఏసి దగ్గర ఉంటుంది. ఈ ఏరియాలోనే చైనా ఇల్లీగల్గా 100 హోమ్స్ను కట్టేసి, చిన్న చిన్న కొట్టాలను కట్టేసి, ఇది మా యొక్క ఏరియా అని క్లెయిమ్ చేసింది. ఇండియన్ ఆర్మీ ఎంట్రీ ఇచ్చేసి అక్కడ ఇల్లీగల్స్ను తరిమి కొట్టారు అనమాట. లాంగ్జూను మనం క్లెయిమ్ చేసేసరికి చైనా ఈరోజు చాలా సీరియస్గా అలా మీరు పేర్లు మార్చేస్తారు, అరుణాచల్ మాదే, ఇది టిబెట్ యొక్క భూభాగం, ఇక్కడే దలైలామా పుట్టారు, ఇక్కడ నుండే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి చాలా అంటే చాలా ఆవేశపడుతోంది. లైక్ స్లోగా మనం కూడా సలామీ స్లైసింగ్ స్టార్ట్ చేయాలి. మెల్లిగా టిబెట్ యొక్క భూభాగాలను కూడా మనలో కలుపుకుంటూ పోవాలి. బికాజ్ పేర్లు మార్చి మనం రికార్డ్స్ను మాత్రమే అక్కడ భద్రపరచాలి అంతే. ఒక 10-20 ఇయర్స్ తర్వాత లీగల్ వార్ఫేర్ కోసం ఇవన్నీ పనిచేస్తాయి. అండ్ డోంట్ వరీ, ఇండియన్ ఆర్మీ ఉన్నంత వరకు చైనా అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించడానికి లేదు. ఇది వెనుజులా లేదా ఇరాన్ కాదు బెదిరించడానికి. మన దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అడ్వాన్స్డ్ మిజైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ కూడా ఉన్నాయి, అండ్ మన దగ్గర ఓన్ శాటిలైట్స్ ఉన్నాయి. చైనాకు మనమేం తక్కువ కాదు. ఎస్, చైనా దగ్గర $20 ట్రిలియన్ ఎకానమీ ఉండవచ్చు, బట్ యుక్రెయిన్ను ఓడించడానికి రష్యాకి ఎన్ని రోజులు పట్టింది? ఇరాన్ను ఓడించడానికి అమెరికాకు ఎంత టైం పట్టింది? ఇండియాను ఓడించడం అంత ఈజీ కాదు. సో ఈ సోషల్ మీడియాలో ప్రచారాలు స్టార్ట్ చేసేసారు, అరుణాచల్ ప్రదేశ్ను ఆక్రమించేశారు అని. అంత సీన్ లేదు. ఇండియన్ ఆర్మీ ఉన్నంత వరకు ఇది సాధ్యం కాదు. సో దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.